ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల గారు తన సోదరుడు తన గత ప్రభుత్వ హయాంలో ఒక సైతాన్ సైన్యాన్ని అంటే వైసీపీ సోషల్ మీడియాని వైఎస్ షర్మిల గారు సైతాన్ సైన్యంగా అభివర్ణించారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులైతే కాలకయ్య ముఠా గా వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు. ఏంటంటే ఈ కోర్టు కూడా నిన్న హైకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. తప్పులు చేసిన ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో చెలరేగిపోతే దానికి కేసులు బుక్ చేయటం సబబే అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. బ్లాంకెట్ కండిషన్స్ తోటి అవాయిడ్ చేయటం అనేది కుదరదు, కేసుల్ని ఎదుర్కోవాల్సిందే అని. వైసీపీ సోషల్ మీడియాని అలా రన్ చేశారండి వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పింది చాలా తక్కువ. ఆ తీవ్రత ఏ మేరకు ఉందంటే, భారతదేశ వ్యాప్తంగా తీసుకున్నా కూడా, తెలుగు రాష్ట్రాల చరిత్ర తీసుకున్నా, దక్షిణ భారతదేశం పరంగా తీసుకున్నా కూడా అత్యంత నీచమైనటువంటి అత్యంత నికృష్టమైనటువంటి సోషల్ మీడియా ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. వాళ్ళల్లో డబ్బులు తీసుకొని బూతులు తిట్టడం చూడండి, జీతాలు ఇచ్చి బూతులు తిట్టిస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ జీతాలు కూడా ఇచ్చి ప్రైవేట్ వాళ్ళని పెట్టుకొని ఆ ప్రభుత్వ డిజిటల్ కార్పొరేషన్ లో పోస్టులు ఇచ్చి వాళ్ళకి అరెస్ట్ అయిన వాళ్ళందరూ వాళ్ళే కదా. అది అందువల్ల ఏంటంటే, మీరు ఇది దేశ చరిత్ర ఎప్పుడైనా చూడండి, ఎక్కడ చూసినా విమర్శలు బాగా వచ్చాయి, కానీ అమ్మ, అక్క, తల్లి, భార్య, బూతులు, అసలు ఇక మనం మాట్లాడటానికి కూడా వీలు లేనటువంటి భాష అంటే ఎదుటివాడిని కొంగదీయటం, ఎదుటివాడిని మానసికంగా కొంగదీయాలంటే ఆ తల్లిని తిట్టేసరికి ఎదుటివాడు హర్ట్ అవుతాడు అని అదే పనిగా చూడండి. శ్రీరెడ్డి అనటం కూడా పచ్చి బూతులు అసలు డైరెక్ట్ గా. తర్వాత వాడు అమెరికాలో ఉంటాడు ఒకడు, పంచప్రభాకర్, వాడు పచ్చి బూతులు, రోజా టంగ్ స్లిప్. ఉదాహరణ చెప్తున్నా, ఈ అన్నోన్ పర్సన్స్ 4 పేర్లు చెప్పాం మనం, 2-3 పేర్లు. అన్నోన్ పర్సన్స్ సోషల్ మీడియాలో ఎవరెవరెవరో ఉన్నారు, వాళ్ళకి మనకు తెలియదు, ఆ మెసేజ్ చూస్తుంటాము. అడుగు వర రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది, అల్లం హరికృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది, సుధారాణిని, ఇట్లా చాలా మంది వైసీపీ ఇంటూరు రవికిరణ్ ఇలా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది ఉన్నారు లిస్ట్ లో. ఇక్కడ ఏంటంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అని కాదు ఇక్కడ అర్థం. ఆ పోస్టులు పెట్టడంలో బూతులు వాడటము, అసభ్య పదాలు వాడటం, మహిళల్ని కించపరచడము, అందుకు కేసులు, అందుకు అరెస్టులు తప్ప మామూలుగా పోస్టులు అందరూ పెడతారు సోషల్ మీడియాలో, ఇది తప్పండి, ఇలా చేయకూడదు అన్నట్టు అరెస్ట్ చేస్తారా? అకారణంగా అశ్లీల పదాలు, విద్వేషం, అది ఏంది, వ్యవస్థని ధ్వంసం చేసి సొసైటీని పాడు చేసి ఎదుటివాడిని బాగా భయభ్రాంతులకు గురి చేసే క్రమంలో సోషల్ మీడియా వినిపించింది. అతను కూడా అంతే కదండి, చంపుడు, కొట్టుడు, అరెస్ట్. ఒక పక్క పోలీసులు ఏమో కొట్టుడు, అరెస్ట్ అది నడుస్తుంది, ఇటు పక్క సోషల్ మీడియా యాంటీగా బూతులు తిడుతుంది. ఏం చేయాలి మరి? అందుకోసం జనానికి విసిగెత్తి ఓడిచ్చారు. ఆ క్రమంలో ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి కూడా బయటపడుతుంది. ఆ పవన్ కళ్యాణ్ మాటల కూడా కొంత బయటపడింది. అనిత కూడా ఒప్పుకుంది కదా, నిజమే, సలహాలు స్వీకరిస్తాం. శ్రీరెడ్డి నటిమణి శ్రీరెడ్డి గారు కూడా క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేశారు. మరి ఒక పేపర్ ద్వారా కూడా ఆమె స్వయంగా దస్తూరితోటి లేఖ కూడా రాయటం, అదొక ప్రపంచ రికార్డు. ఎందుకు రికార్డు అంటే, ఆమె గొప్పేం కాదు, కానీ అసలు ఆమె బూతులో తప్ప, బూతులోనూ బట్టలిప్పుకునే ద్వారా ఫోకస్ అయింది. ఆమె క్షమాపణ అంటే అది విచిత్రం. అంటే ఆ భయం అనేది పట్టుకుంది, కోర్టులు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయకుండా సబబు. ఈరోజు షర్మిల గారు కూడా కేసులు పెట్టడాన్ని ఆహ్వానించారు. ఈరోజు ప్రెస్ మీట్లో రాష్ట్ర ప్రభుత్వ పోలీసులని, యంత్రాంగాన్ని ఇదివరకే చేసి ఉండాల్సింది, కనీసం ఇప్పుడైనా చేస్తున్నారు అని చెప్పి హర్షం వ్యక్తం చేయడం. తల్లిని చెల్లిని వదిలిపెట్టకుండా ద్వంద్వార్థంతో, పరోక్షంగా ఇంకొక అర్థంతో మాట్లాడిన నీచని కృష్ణుడి వీళ్ళు. అందువల్ల ఆమె ఎంతగా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి దోచుకున్న ఆస్తి లక్షల కోట్లలో ఉంటుంది. ఈమె అడిగింది అంత కాదు, కొంచెం లీగల్గా ఏదైతే ఉందో దాంట్లో తండ్రి హయాంలో జరిగింది కాబట్టి అందులో వాట అడిగింది, ఆయన ఒప్పుకున్న తర్వాత మీరు నా వైపు లేరు కాబట్టి ఇవ్వండి అన్నాడు. అది ఇంతే. కానీ అసలు అక్రమంగా సంపాదించింది చూస్తే భారీ అమౌంట్. ఈ చిన్న అమౌంట్ కూడా అతను కక్కుర్తి పట్టడం అంటే అతను సరైనోడు కాదని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఏంటంటే, ఈ తల్లిని చెల్లిని సైతం వదలలేదు కాబట్టి మరి వీళ్ళు కూడా బాధ ఉంటుంది కదండి మనసులో. ఈ బిడ్డ తల్లి బిడ్డ కానీ తండ్రి బిడ్డ కాదని అర్థం వచ్చేట్టు మాట్లాడితే ఉందని. అందువల్ల వాళ్ళు కూడా స్పందించారు. అది జనంలో కూడా వారి పట్ల సానుభూతి ఉంది.